హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ MDR అండ్ వెల్కమ్ టు MDR Infographic ఛానల్. ఫ్రెండ్స్, మీకు బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, యాప్స్ గురించి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఎవరు, దిస్ ఈజ్ MDR అండ్ వెల్కమ్ టు MDR Infographic ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలి అనే గోల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, నేను గూగుల్లో లేకపోతే యూట్యూబ్ ద్వారా లేకపోతే బ్లాగింగ్ ద్వారా లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం డబ్బులు అనేది సంపాదించాలనుకుంటే మనలో చాలామంది నాకు కంప్యూటర్ లేదు, నాకు మంచి మైక్ లేదు, లేకపోయినట్లయితే నాకు ఒక డొమైన్ కొనడానికి డబ్బులు లేవు, హోస్టింగ్ కొనడానికి మనీ లేదని చాలామంది చాలా కారణాలు అయితే చెప్తారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో అంకితం. నిజం ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో డబ్బులు అనేది సంపాదించవచ్చు. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీలో కొంతమంది వ్యక్తుల్ని పరిచయం చేస్తాను, మీలాగే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్, నా వీడియోస్ని డైలీ చూస్తున్నారు. వాళ్ళు ఏం చేశారో మీకు చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఇదైతే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చాలా వరకు కారణాలు వెతుక్కుంటాం. ఓకే, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మధు, ఈ అబ్బాయి అయితే మీలాగే వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. దీనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, చాలా వెబ్సైట్లు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఒక వెబ్సైట్ ఇదనమాట, MM-Tricky అనేది. ఇదైతే ఒకసారి చూడండి. ఇది కామర్స్ వెబ్సైట్, ప్రోమో కోడ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా గూగుల్ AdSense ఉంది అండ్ దీనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అలానే ఇంకో వెబ్సైట్ కూడా ఉంది, టాప్ 5 ఇన్ తెలుగు అని. అండ్ చూసారు కదా, లైక్ ఒక యూట్యూబ్ లాగా ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ తన వీడియోస్ చేస్తూ మనకి సేమ్ యూట్యూబ్ ఎలా ఉంటుందో అదే విధంగా అయితే ఇక్కడ మనకి ఉండడం అనేది జరుగుతుంది. దీనికి కూడా గూగుల్ AdSense ఉంది ఫ్రెండ్స్. ఇతని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇతను కేవలం లక్షలు పెట్టి లేదా వేల పెట్టి ఇతను ఫస్ట్ అనేది యూట్యూబ్ లేదా వెబ్సైట్ అనేది స్టార్ట్ చేయలేదు. కేవలం ఒక మొబైల్తోనే స్టార్ట్ చేశాడు. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే, కేవలం ఒక మొబైల్తో స్టార్ట్ చేశాడు. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా ఆ మొబైల్లో చేసేవాడు, ఫొటోస్ కూడా, థంబ్నెయిల్స్ అన్ని కూడా ఆ మొబైల్లోనే చేసేవాడు. తర్వాత మెల్లిమెల్లిగా గ్రో అయ్యే కొద్దీ వెబ్సైట్లు పెంచుకుంటూ పోయాడు, వెబ్సైట్లను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఇతను ఏం చేస్తున్నారో తెలుసా, ఒక కామర్స్ వెబ్సైట్ కి వన్ ఆఫ్ ద CEO. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే, ఈయనకి ఒక కంపెనీ కూడా ఉంది అండ్ రీసెంట్ గా రిజిస్ట్రేషన్ అయితే చేయించారు. అండ్ మధు ది బెస్ట్ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం వీళ్ళు ఒక కోటీశ్వర్లు అయితే కాదు, మనలాగే కేవలం ఒక్క మొబైల్ తో స్టార్ట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాలు. ఇతను ఒక జాబ్ అనేది చేస్తున్నాడు అండ్ జాబ్ చేస్తూ యూట్యూబ్ లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు. మీరే చూడండి తన సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎంత ఉందో, 1,72,943 సబ్స్క్రైబర్స్ అనేది వీళ్ళకి ఉన్నారు. వీళ్ళకి ఇంకొక ఛానల్ కూడా ఉంది, బాలు ఇన్ఫోటెక్. ఇది కూడా దీనికేమో ఇందులో టెక్నాలజీ న్యూస్ అయితే చెప్పబడుతుంది. 9,767 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళకి ఇంకో వెబ్సైట్ కూడా ఉంది, అదే IT తెలుగు. అండ్ SEO నేను కోర్స్ చెప్పే వాళ్ళకి ఇది ఒక అవగాహన అనేది ఉంటుంది. అండ్ దీనికి గూగుల్ AdSense ఉంది, దీనికి గూగుల్ AdSense కూడా ఉంది, దీనికి కూడా గూగుల్ AdSense ఉంది. ఈ వెబ్సైట్ అనేది నేనే చేశాను. ఈ వెబ్సైట్కి AdSense అప్రూవల్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది నేనే టేకప్ చేశాను ఫ్రెండ్స్. దీనికి కూడా గూగుల్ AdSense అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరే చూడండి, ఇవన్నీ కూడా గూగుల్ యాడ్స్. ఈయన కూడా పెద్దగా స్టార్ట్ చేయలేదు, కేవలం మొబైల్తోనే వీడియోస్ అనేది చేయడం అనేది జరిగింది. అండ్ ఒక మంచి వ్యక్తి, నాకు ఒక మంచి మిత్రుడు అని చెప్పొచ్చు. ఈయన అయితే ఖచ్చితంగా 100% మొబైల్లోనే చేస్తాడు. ఇప్పటికీ కూడా ఈ ఆర్టికల్ కూడా ఇప్పటికీ మొబైల్లోనే రాయడం చేస్తాడు, మొబైల్లోనే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ బాలు, ఈయన వీడియోలు అయితే ఒకసారి మీరు చూడండి అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి ఇతని వీడియోస్ ని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జాబ్ రిపోర్ట్స్. ఈమె ఒక అమ్మాయి, ఈ అమ్మాయి అయినా కూడా యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు అనమాట ఈవిడికి స్టార్టింగ్ లో. అండ్ ఇంతకు ముందు తెలియక ఒక ఛానల్ అనేది ఈవిడ స్టార్ట్ చేసింది. ఎవరో ఏదో చెప్పారని ఆ ఛానల్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. అయితే ఆ మరుసటి రోజు నాకు యూట్యూబ్ లో కామెంట్ అనేది చేశారు, అలానే తన ఛానల్ గురించి చెప్పారు. అయ్యో ఎందుకు అలా చేశారని వేరే ఛానల్ స్టార్ట్ చేయమన్నాను. అప్పుడు ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం స్టార్ట్ చేసిన 2-3 నెలల్లోనే వీళ్ళకి 1,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అలానే 4K అవర్స్ కూడా వచ్చేసింది. వెంటనే గూగుల్ AdSense కూడా అప్రూవల్ అయ్యింది.
ఇప్పుడు ఈవిడికి గూగుల్ AdSense కూడా వస్తుంది. ఈవిడ కూడా పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్లతోనో లేకపోతే వేల కొద్ది డబ్బులు పెట్టుబడి పెట్టే వీడియోస్ అయితే చేయట్లేదు. ఒక మొబైల్లో, అది కూడా పాతది బాగా ఓల్డ్ అయిన మొబైల్లో వీడియోస్ రెడీ చేసుకుని, అంటే ఎలా అంటే ఇక్కడ ఉన్న మీకు చెప్పడానికి ఒక కంటెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అయ్యి ఒక దగ్గర రాసుకుంటూ ఒక PDF ఫైల్లో లేకపోతే ఎక్సెల్ షీట్లో ఇలా తయారు చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సిస్టర్ అంటే చాలా టాలెంట్ పర్సన్. అండ్ ఈవిడ కానీ ఇంకా వీడియోస్ కానీ చేసినట్లయితే 1K కాదు అంతకంటే ఎక్కువ కూడా సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతుంది. ఎందుకంటే తన వాయిస్ అనేది చాలా బాగుంటుంది. ఒక మంచి సిస్టర్ అని చెప్పొచ్చు యూట్యూబ్ లో నాకు పరిచయమైన ఒక మంచి వ్యక్తుల్లో. అండ్ ఈవిడ కూడా కేవలం ఒక్క మొబైల్ తోనే వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లవ్లీ స్మార్ట్ హర్షిని. ఈవిడ కూడా ఒక అమ్మాయి. తిను కూడా యూట్యూబ్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంది. తిను కూడా ఒక మంచి కంప్యూటర్ లో ల్యాప్టాప్ లో వీడియోస్ అయితే చేయట్లేదు స్టార్టింగ్ లో. అండ్ ఈవిడ ఒక కేవలం పాత మొబైల్ వీడియోస్ అనేది రికార్డ్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేసేది. అండ్ చాలా తెలివైన అమ్మాయి. ఎటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండానే కేవలం టాలెంట్ తోనే వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ఈవిడ కూడా మొబైల్లోనే షూట్ చేస్తుంది వీడియోస్. అండ్ చాలా మంచి వీడియోస్ అయితే చేస్తుంది. అండ్ గేమ్స్ గురించి, పబ్జీ గురించి ఒకసారి మీకు కానీ ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ అమ్మాయి ఒక్క యూట్యూబ్ తోనే ఆగిపోకుండా బ్లాగ్ అనేది కూడా క్రియేట్ చేసింది. అండ్ చూడండి ఆ వెబ్సైట్ లుకింగ్ అనేది ఏ విధంగా ఉంది. ఇక్కడ ఇన్ఫో లింక్స్ అయితే యాడ్స్ అనేది మనకు కనబడడం అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్ గానే స్టార్ట్ చేసింది ఈ వెబ్సైట్ కూడా, అది కూడా మన వీడియోస్ చూస్తూ. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ అమ్మాయికి కూడా గూగుల్ AdSense అనేది ఫ్యూ డేస్ లోనే అప్రూవల్ అనేది జరిగిపోతుంది. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. కేవలం ఇది కూడా ఒక మొబైల్లోనే చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా ఒక మొబైల్ నుండి స్టార్ట్ అయిన వాళ్ళే. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి నేను ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, నేను కూడా నా ఫస్ట్ వీడియో అనేది వెళ్ళి చూడండి. అది మొబైల్లో షూట్ చేసి మొబైల్లో ఎడిట్ చేసింది. అండ్ ఇప్పటికీ కూడా నేను మైక్స్ అయితే ఏం మైక్స్ వాడను. ల్యాప్టాప్ అయితే యాజ్ i3 నేను యూజ్ చేస్తున్నాను. అండ్ మైక్ కూడా నేను ఏమి యూజ్ చేయను. అండ్ ఒక సామ్సంగ్ ఇయర్ ఫోన్స్ ని యూజ్ చేస్తుంటాను. బోయే M1 మైక్ తీసుకున్నాను, కానీ అదైతే ఇప్పటి వరకు నేను యూజ్ చేయలేదు. అండ్ కెమెరా కూడా నేను యూజ్ చేయలేదు. నేను కూడా ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరూ చాలా నన్ను అవమానించేవారు, ఎగతాలు చేసేవారు, నన్ను చూసి నవ్వేవారు. వాళ్ళందరికీ ఇప్పుడైతే ఒక మంచి సమాధానం అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను. నన్ను చూసి ఇప్పుడు ఎవ్వరు కూడా ఏమనరు. ఎందుకంటే సక్సెస్ రేస్లో నేను ఉన్నాను కాబట్టి. ఈ డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్ SEO ఇందులో నేను ఒక మంచి పొజిషన్లో అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉన్నాను. చాలా మందికి బ్లాగ్స్ అనేది క్రియేట్ చేశాను, వెబ్సైట్స్ క్రియేట్ చేశాను, వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి SEO అనేది చేస్తున్నాను. యాప్స్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ అనేది కూడా నేను ఇస్తున్నాను. అండ్ చాలా వర్క్స్ అయితే నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే చేస్తున్నాను. నేను కూడా ఒక మొబైల్లో స్టార్ట్ అయిన వాడినే. నేను పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే ఏమీ పెట్టలేదు ఇప్పుడైతే పెట్టాను. అండ్ స్టూడియోకి, నా కంపెనీ కోసం, అండ్ కెమెరాకి, హోమ్ థియేటర్ కోసం, అలానే ట్రైపాడ్ కోసం, వీటన్నిటి కోసం మనీ ఖర్చు చేశాను తప్ప ఒక 3 years మాత్రం నేను డబ్బులు అనేది ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా ఓన్లీ మొబైల్, కేవలం Redmi 4A మొబైల్ అయితే నేను షూట్ చేసేవాడిని. రెడ్మీ ఫోన్లోనే ఎడిటింగ్ చేసాను, అది కూడా వివో వీడియోలో చేశాను స్టార్టింగ్లో. ఫ్రెండ్స్, నిజంగా మీలో చాలా మంది నాకు కారణాలు చెప్తుంటారు, నా దగ్గర కంప్యూటర్ లేసా, నెట్ లేసా, ఇది లేసా, అది లేసా అని. మీరు చెయ్యాలంటే ఎలాగైనా చేయొచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలంటే స్కిల్, కష్టపడే తత్వం ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఇంకేమి ఉండనవసరం లేదు. మహా అయితే మీరు ఇంకా బ్లాగర్లు కానీ డబ్బులు లేవు ఇంకా అనుకుంటే బ్లాగ్ అనేది క్రియేట్ చేయండి. కేవలం 1500-1300 రూపాయలతో డొమైన్ అంటే కొంటే సరిపోతుంది. ఆర్టికల్ మంచిగా రాసినట్లయితే సరిపోతుంది. దీనికోసం మనం వేలల్లో, లక్షల్లో ఏం పెట్టుబడి పెట్టనవసరం లేదు. ఫ్రెండ్స్, అర్థమైంది కదా, వీళ్ళందరూ కూడా మొబైల్లో స్టార్ట్ అయిన వాళ్ళే. ఒక మంచిగా ఎర్నింగ్స్ అయితే కొంతమంది తీసుకుంటున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్పినట్లయితే వీడియో ఫుల్ లెంతీగా అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. ఇక నిండైనా తెలుగు బ్లాగింగ్లో ఒక మంచి గ్రోత్ అనేది ఉంటుంది, కెరీర్ కూడా ఉంటుంది, యూట్యూబ్లో ఒక మంచి గ్రోత్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా మంది చాలా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు మీరు పోటీ అయిపోతారని, లేకపోతే వాళ్ళకన్నా ఇన్కమ్ మీకు ఎక్కువ వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఇంతకు ముందు అలానే కోర్సెస్ కూడా నేను చేయడం అనేది జరిగింది. అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, మీరు సాధించాలని కసితో చెయ్యండి, అంతే. ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట అయితే చెప్తున్నాను, కారణాలతో చెప్పే జీవితం కారణంగానే మిగిలిపోతుంది. కష్టపడే వాళ్ళకి సక్సెస్ అనేది ఈ రోజు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. కష్టపడి సక్సెస్ అవుతారో లేకపోతే కారణాలు చెప్తే ఒక కారణంగా మిగిలిపోతారో మీ ఇష్టం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.